సిటీ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ డైరీ. నేను మీ సౌజన్య. మరి ఇవాల్టి పర్సనల్ డైరీలో మనం వచ్చేసాము కంటోన్మెంట్ ఏరియాకి. ఎవరి కోసం అనుకుంటున్నారా? మేడ్చల్ జిల్లా బీజేపీ స్పోక్స్ పర్సన్ అండి మన శ్రీనివాస్ గారు. సో ఆయనతో పాటు ఇప్పుడు మనం ఉన్నాము. మరి ఆయన పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది, సో ఆయన చైల్డ్హుడ్ ఎక్కడ జరిగింది, అండ్ నెక్స్ట్ కెరీర్ ఏంటి, అండ్ ఫ్యామిలీ గురించి, అండ్ పొలిటికల్గా ఆయన థాట్స్ ఎలా ఉన్నాయి, టార్గెట్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఇలా ఎన్నో విషయాలను మరి నేరుగా వారిని అడిగి తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? గౌరీ మాతాయ నమః. మీరు యానిమల్ లవర్ అని తెలుసు, సోషల్ సర్వీస్ చాలా చేస్తారు, దానికోసమని మీరు ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు, దట్ వీఆర్ వన్ అనేసి. సో అంటే ఇప్పుడు స్టార్ట్ చేయడమే గౌరీ మాతాయ నమః అని స్టార్ట్ చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అవునండి, ఎందుకంటే గౌరీ అంటే నా తల్లి అంటే ఆవు కపిలావు. ఓకే. అంటే నేను గోసేవ అంటే నాకు చాలా ఇష్టం. సో ఏంటంటే అది నీతి, న్యాయం, ధర్మం అనే దానికి ఒక మంచి అర్థం అది. సో నాకేంటంటే గోసేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని ఏళ్ళ నుంచి నేను చేయడం జరుగుతుంది. సో నేను ఏది ముందు స్టార్ట్ చేసినా కూడా ఆ తల్లి పేరు తీసుకొని స్టార్ట్ చేస్తుంటాను. సో అందుకే మీరు ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. అంటే సక్సెస్ అంటే అందులో ఆమె ఆశీర్వాదము ప్లస్ కష్టం, నేను చేసే కష్టం కూడా. ఆబ్వియస్లీ. సో రెండు ఉండాలి కదా, కష్టపడితేనే ఒక్కొక్కసారి రాదు, లేకపోతే పాసిబుల్ కాదు. సో మరి మీ చైల్డ్హుడ్ ఎక్కడ జరిగిందండి? నేను పుట్టింది కంటోన్మెంట్ అండి. బొలారం కంటోన్మెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడే పుట్టాను. నేను మ్యాక్సిమం పెరిగాము అక్కడే. కొన్ని రోజుల తర్వాత మచ్చబొలారం ఇక్కడ సైడ్కి వచ్చి దాని తర్వాత మళ్ళీ స్కూలింగ్ మొత్తం మాత్రము నాకు కంటోన్మెంట్లో చేశాను నేను. కంటోన్మెంట్ అంటే వెల్లెరన్ గ్రామర్ స్కూల్లో నా ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఓకే. సో అక్కడ అంతా ఎంతవరకు చదివారు, ఏం కంప్లీట్ చేశారు? నాది డిగ్రీ అయిపోయిందండి. ఐ హావ్ కంప్లీటెడ్ మై బిఏ ఇన్ పీజీ కాలేజ్. ఓకే. సో మరి డిగ్రీ చేసేసారు, అయిపోయింది. సో అంటే మీరు ఒక్కలేనా, మీకు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారండి, మా అక్క ఉన్నది, మా ముగ్గురు అక్కలు, నేను, ఓకే, బ్రదర్ ఉన్నాడు, చెల్లి ఉంది. అంటే దే ఆర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్. మా అక్క వచ్చేసి షీఈస్ ఎ డాక్టర్, గైనకాలజిస్ట్. వావ్. మై బ్రదర్ ఇన్ లా హీస్ ఎ జనరల్ సర్జన్ ఫ్రమ్ ఉస్మానియా. అంటే అండ్ దే ఆర్ ఓనింగ్ దర్ ఓన్ హాస్పిటల్. ఓకే. అక్క డాక్టర్, చెల్లి, తమ్ముడు? దే ఆర్ ఆల్ ఇంటూ ఇంజనీరింగ్స్. ఒక అక్క టీచర్, ఓకే, ఇంకొక అక్క బిజినెస్. మా చెల్లి?
చెల్లి షీఈ్ ఆల్సో ఇంజనీర్. ఆహా, తమ్ముడు కూడా చెప్పారు మీరు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్రదర్. మై Okay, ముగ్గురు అక్క చెల్లెలు. బ్రదర్ ఇస్ దేర్, హీ ఈస్ డూయింగ్ ప్రైవేట్ జాబ్. వెరీ నైస్. మీరు మాత్రమే ఇటు వచ్చారు. ఇటంటే నన్ను అంటే ఇటు రాలేదు, ఇటు తీసుకొచ్చింది నన్ను కొన్ని పరిస్థితులు. ఓకే, సో మరి కాలేజ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేశారు అప్పట్లో? కాలేజ్ తర్వాత అంటే మేము యాక్చువల్లీ వీఆర్ వెరీ ఐ మీన్ లైక్ అంటే ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. కాలేజ్ తర్వాత నేను లైక్ కొంచెం ఎదగాలనే ఉద్దేశంతో డిఫరెంట్ బిజినెసెస్ చేశాను. డిఫరెంట్ బిజినెస్ చేసుకుంటూ అలాగా అంచనాగా ఎదుర్కొంటూ ఒక అంటే ఒక పీరియడ్ వచ్చేటప్పటికి ఇక నేను ఒక సేవ చేయాలని ఒక ఆలోచన కలిగింది నాకు బాగా. ఏదో ఒక సేవ చేయాలి ఏదైనా ఒక ఆలోచనతో VR1 అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో లైక్ ఏంటంటే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ నడిపేయడం కానీ, యాంటీ కరప్షన్ కమిటీ నడిపేయడం కానీ, ప్లస్ వాళ్ళకన్నా వికలాంగులకు వాళ్ళ సేవలు అందించడానికి హెల్త్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మన ఫుడ్ డొనేషన్స్ కానీ, ప్లస్ ఏదైనా అన్నదానాల కార్యక్రమం కానీ, హార్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది. అట్లా చాలా కార్యక్రమాలు చేయించాను. ఓకే, సో అంటే మీది మ్యారేజ్ ఎప్పుడు జరిగిందండి? 2002లో జరిగింది. 2002లో. లవ్ మ్యారేజా అరేంజ్డా? అంటే అరేంజ్డ్ అండి. నవ్వుతున్నారు. లేదు, అరేంజ్డే. పెళ్ళికి ముందు ఎప్పుడు చూడలేదా మీ వైఫ్ని మీరు? చూశాను. చూసారు. అంటే మాట్లాడుకుని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాట్లాడుకున్న తర్వాత చేసుకున్నాను. సో అరేంజ్డ్ మ్యారేజ్, పేరెంట్స్ చూసింది. పేరెంట్స్ చూసిన నేను చూసుకున్న తర్వాత పేరెంట్స్ చెప్పాను. మరి అది అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా చేయించారు మీరు? అంటే అంతే కదా, చొప్పించాలి కదండి మరి, వాళ్ళకైనా మాకైనా చొప్పించిన తర్వాత చేసుకున్నాను. అదే, సో అరేంజ్డ్ మ్యారేజ్ లాగా క్రియేట్ చేశారు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మీరు చూసిన తర్వాత కదా పేరెంట్స్ కి చెప్పింది. అవును, ఇప్పుడు ఎవరైనా అంతే, ఇప్పుడు మా తల్లిదండ్రులు వెళ్ళి చూపించినా నేను చూసిన తర్వాతనే కదని చెప్పేది. అవును. సో అలాగే నేను మొదలు చూసుకున్న తర్వాత మా పేరెంట్స్ చెప్పాను, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అరేంజ్ చేశారు. మా పిల్లలు పొద్దున్న లేస్తే కూడా దే పర్సనలీ కమింగ్ టు గోశాల, వాళ్ళ సేవ చేయాల్సిందే మా వైఫ్తో సహా. ఓకే, అంటే ఎవ్రీడే దట్ ఈస్ అవర్ డైలీ మా ఒక రిచువల్ అది. అంటే ఇంకా వేరేది ఏం రొటీన్ ఇంకా ఏం ఉండదు. డైలీ గోశాలకు వెళ్ళా వీటికి సేవ చేయాలి. సేవ చేసిన తర్వాతనే దే గో ఫర్ నెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్కూల్ అయినా కాలేజ్ అయినా వెళ్తాం. ఎవ్రీడే మేము అదే చేసుకుంటాం. ఓకే, సో పెళ్ళి అయిపోయింది, పిల్లలు బిజినెస్లు చేశారు. సో చేస్తున్న టైంలో అసలు పొలిటికల్గా రావాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? ఎవరి ఇన్స్పిరేషన్ అంటే అది యాక్చువల్లీ ఏంటంటే అండి, నేను ఒక VR1 ఆర్గనైజేషన్ ఏదైతే నడిపిస్తున్నానో, నేను నా ఉన్న పరిధిలోనే అంటే ఎంతమందికి అయితే సేవ చేయగలుగుతారో, అంటే ఒక లిమిట్స్ ఉంటాయి కదండి. బికాస్ నేను నా ఇన్కమ్ ఏముంది, నేను ఎవరితో డబ్బులు తీసుకోనండి. సీ వాట్ ఎవర్ ఐ డూ సర్వీస్ ఏదైతే చేస్తున్నానో ఐ డూ విత్ మై ఓన్ మనీ. ఓకే, అండ్ దట్ టు అంటే నిజాయితీగా సంపాదించింది. అంటే నేను ఇక అక్రమంగా ఇప్పుడు ఏలాంటి వరకు మీరు ఎక్కడ అడగవచ్చు, నాకు ఇంత మచ్చ ఉండదు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక మచ్చ ఉండదు. ఈ కరప్షన్లో పాల్పొన్నాడు, లేకపోతే ఇక్కడ ఏదైనా అసలు మీకు అది మీరు భూతద్దం ఎత్తికేదోలన్నా దొరకదు. అంత క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. అంటే ఒక మచ్చ నా జీవితం మీద ఒక మచ్చ ఎప్పుడు నేను తేదలుచుకోలేదు. సో అదే విధంగా నేను పనిచేస్తూ పోయాను. అయితే నా దగ్గరికి ఇది చేసేటప్పటికి ఏమైపోయిందంటే అంటే ఎక్కువ మంది రావడం జరిగింది. అంటే ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అని రావడం జరిగితే అంతమంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఐ వాజ్ అనేబుల్ టు ఫుల్ఫిల్, నేను చేయలేకపోతున్నాను. సో నేను అప్పుడు తర్వాత అనిపించింది అంటే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంటే మనకంటే లైక్ వేర్ ఐ కెన్ డూ సర్వీస్ ఫర్ మోర్ పబ్లిక్, ఎక్కువ మందికి చేయగలుగుతామని అంటే దట్ ఈస్ ఓన్లీ పాలిటిక్స్ అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రియల్ రేపు ఎట్లుందంటే ఫండ్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను వీళ్ళకి అవసరం ఉంది, ఈ ఫండ్ ఇది చేయాలంటే దాంట్లో బద్నాం చేస్తారు. ఇప్పుడు నేను గోశాల నడిపించినాను కూడా నేను అక్కడ గల్లబెట్టాను, వచ్చి మొక్కుకుంటారు చేసినాను కూడా. ఎందుకంటే దాంతో మళ్ళీ ఉట్టి బద్నాం కావాలి. కాబట్టి ఎవరైనా వచ్చి ఏదైనా మంచి జరిగితే అన్న మేము ఇట్లా దాన వేసుకుంటామంటే దట్ ఈస్ వెల్ అండ్ విష్, మీ ఇష్టం అని చెప్తాను. అది నేను డబ్బులు కూడా తీసుకుని వాళ్ళకి తీసుకుని అట్లా ఆ విధంగా నేను ఎప్పుడు కూడా అంటే ఏదో ఆ స్వార్థం కోసం ఏ పని చేయలేదు. సో నాకు స్వార్థం ఉన్నప్పుడు ఎక్కువ మంది చేయలేకపోయినా కాబట్టి ఇందులోకి వస్తే చాలా మందికి సేవ చేయొచ్చు అని ఒక మంచి ఆలోచనతో వచ్చాను. అంతే, ఇంక దాని నుంచి ఇంకేం లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసి? ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years అవుతుందండి. 20+ years. అవునండి. సో అంటే వచ్చే ముందు మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతాం, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళలాగా మనం కూడా చేయొచ్చు అని. అలా ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? స్టార్టింగ్లో అనంటే లైక్
మోడీ గారు కానీ ఇక్కడ వాళ్ళని చూసి వాళ్ళంతా ఏంటంటే వాళ్ళంటే ఒక దే ఆర్ బార్న్ లీడర్స్. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే పుట్టాక లీడర్స్ అవుతారు, బట్ హీఈస్ అ బార్న్ లీడర్. అంటే దేశం కోసం ఏదో ఒక చేయాలని ఒక తాపత్రయం, ఏంటంటే చేయాలి, ఏదైనా చేయాలన్న మంచి ఆలోచనతో అన్నప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్. అంటే ఆయన రాజకీయంలో ఎంటర్ అయిన ఎప్పటికైతే గుజరాత్లో సీఎం అయిన తర్వాత డెవలప్మెంట్స్ అన్ని చూసిన తర్వాత ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్. అంటే ఒక మంచి నాయకుడు అంటే అలా ఉండాలని. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర కూడా బండి సంజయ్ గారు కానీ, ఇక్కడ కిషన్ రెడ్డి అన్న గారు కానీ, లక్ష్మణన్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి ఇక్కడ అంటే బీజేపీని ఇంత మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో ఇంత మంచిగా తీసుకెళ్ళడం అని అంటే వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్. అంటే వాళ్ళ దగ్గర వర్క్ చేయడము నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా చెప్పాలనంటే. ఓకే, సో రోల్ మోడల్ ఎవరు మీకు అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఈ రోల్ మోడల్ అంటే చాలా మంది ఉన్నారండి. అంటే ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, సో ఆ రకంగా చూస్తే ఎవరికి? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటున్నారా లేకపోతే? ప్రెసెంట్ కావచ్చు, పాస్ట్ కావచ్చు. పాస్ట్ అయితే ఎవరున్నారు రోల్ మోడల్ మీ లైఫ్కి? మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి అన్న గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. సిచ్యువేషన్ బట్టికి తీసుకుంటారా? సిచ్యువేషన్ కాదు, అంటే వాళ్ళు చేసే డెడికేషన్ అండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసే అంటే ఒక డెడికేషన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను పర్సనల్గా కూడా చూశాను సంజయ్ అన్న ఈ పాదయాత్ర చేయడం ఎట్లానంటే, అంటే ఒక కుటుంబాన్ని కూడా అంటే నుంచి అన్ని ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 1.5-2 years కుటుంబం నుంచి దూరం ఉండి ఫుల్ టైం పనిచేయడం అనేది దట్ ఈస్ ఒక సాక్రిఫై కదండి. ఇప్పుడు జనరల్గా మన పిల్లల్ని మనం ఒకరోజు చూడకపోతే కూడా అరే పిల్లలు చూడ అట్లా ఉంటుంది. నేను పర్సనల్గా చూశాను. అంటే పాదయాత్రలు కానీ ఎక్కడ కూడా అసలు ఆయన సొంత పుట్టినరోజు కానీ మ్యారేజ్ డేలు కూడా ఫ్యామిలీతో కాకుండా ప్రజలను గెలిపిస్తున్నారు వీళ్ళంతా. సో దట్ ఈస్ వండర్ కదా. అంటే ఒక మీరు ఆలోచించాల్సిన విషయమే కదా. అంటే ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని. అంతే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఆయన కనీసం అంటే ప్రభుత్వ లాంఛనాలతో ఏమీ చేయలేదు, సింపుల్గా చేశాడు. ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకున్నాడు. మళ్ళీ కామన్ మ్యాన్ ఎలా అయితే చేస్తారో అలాగే చేసిండు. అసలు దాన్ని యూజ్ చేసుకోలేదు కదండి. సో అది మన దగ్గర ఇప్పుడు ఎట్లా అంటే కొంత మన దగ్గర ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం అన్నాడు, వాళ్ళ ఇంట్లో కుక్క చనిపోతే కూడా ఎక్కడ లేని ప్రభుత్వాల పథకాలు ఏది ఉన్నా సరే అన్ని చేసుకున్నాడు. కానీ కుక్క చనిపోతే ఒక ఇంట్లో ఒక డాక్టర్ని కూడా సస్పెండ్ చేసేసిండు. అంటే అటువంటి దానికి ఒక తల్లి చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలు అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ 12 గంటలకు మళ్ళీ తన జాబ్కి వెళ్ళేసి నేను లేట్ అయిపోయినాను చెప్పి అంటే అటువంటి వ్యక్తిని మనం నిజంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే. డెఫినెట్లీ. సో అలాగే ఇంకొక విషయం అంటే కిషన్ రెడ్డి గారి గురించి లేదా బండి సంజయ్ గారి గురించి మాట్లాడినప్పుడు మీరు అన్నారు కదా, సో ఫ్యామిలీని దూరంగా పెట్టి ఆయన 2 years వచ్చేసారు అని. సో అలాగే మీరు కూడా ఫ్యామిలీ మొత్తం పక్కన పెట్టేసి హిమాలయాలకు వెళ్ళిపోయి 5 years అక్కడే ఉన్నారు అని చెప్పేసాను. అంటే నేను అప్పుడు మధ్యలో ఫ్యామిలీ కానీ కదా, నాకు మ్యారేజ్ కాకముందుకు ఐ వాజ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయాను. అంటే మీ పేరెంట్స్ని వదిలేసి మీరు వెళ్ళారు కదా? వదిలేను అంటే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ సొసైటీలో ఏంటంటే నా మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ అందరినీ మోసం చేయడము ఇవన్నీ చేస్తే నేను ఎవరిని మోసం చేయలేను, నేను మోసపోగలుగుతాను. అట్లా చాలా మంది నన్ను మోసం చేసిర్రు, కానీ బట్ స్టిల్ నేను సర్వైవ్ అయ్యాను. ఎందుకంటే బికాజ్ నేను ఎవరిని నాకు ఎవరైనా ₹1,00,000 ఇచ్చి 10 రూపాయలు మోసం చేయమంటే అతను కాదు అది. కానీ నేను నష్టపోయేసి ముంగటానికి ₹1,00,000 లాభం చేయమంటే చేస్తాను ఏ విధంగా, అంతేగాని ఎప్పుడు అట్లా ఇది చేయలేదు. సో అలా ఎలా ఉన్నారు 5 years అన్నీ వదిలేసి హిమాలయాస్లో? అంటే నేను తిరిగేవాడిని, లైక్ అంటే గుళ్ళలోకి వెళ్ళేవాడిని, అక్కడ నా పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళేవాడిని. వెళ్ళేసి ఫుడ్ కూడా ఎక్కడైనా ఉంటే వాళ్ళని అడుగుని తినేవాడిని, ప్లస్ రోడ్ల మీదే పడుకునేవాడిని. నేను మన రీసెంట్గా కూడా నేను షిరిడీకి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాను, విజయవాడకి నడుచుకుంటూ వెళ్ళాను, ఇట్లా వెళ్తూనే ఉంటుంటాను నేను. ఇంక వెళ్ళాలనుకుంటే ఎలా ఇంటికి ఏముండదు, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాను. అంటే సో మనకి నేను అట్లా డిస్టర్బ్ అయితే మెడిటేషన్లో కూర్చుంటాను, లేకపోతే ఎట్లా యాత్రకు నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సో దట్ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అంటే ఆ డిప్రెషన్ నుంచి కొంచెం బయట నన్ను ఎవరైనా మోసం చేసినాను కూడా, అంటే నాకు అంటే నా దగ్గర వాళ్ళు నన్ను నచ్చిన వాళ్ళు ఏమైనా అన్నాను కూడా తీసుకోలేను. ఐ కాంట్ డైజెస్ట్, అదే నాకు డైజెస్ట్ కాదు, అది కాంట్ బేర్ ఇట్. సో వెన్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ దేర్, ఇప్పుడు వచ్చేసారు హిమాలయస్ నుంచి? అదే 2019 వరకు 2000కి వచ్చేసాను. వచ్చేసి ఇంకా అప్పుడు ఇంకా పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారా?
అంటే పొలిటికల్ జర్నీ అంటే పొలిటికల్ అంటే అంటే మధ్యలో ఉండింది, మళ్ళీ బ్రేక్ చేసి అటు పోయి మళ్ళీ అటు బ్రేక్ అయ్యి అట్లా అయిందనమాట. ఓకే. ఓకే. కానీ అంటూ ఉంటారు కదా! పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా మైండ్ సెట్ మారిపోతుంది అది మన అనేసి. మీద అది డిపెండ్ అయి ఎంతవరకు ఈ ఉంటుంది. మాట ఎంతవరకు నిజం అంటారు? లేదండి, అది నేనైతే నన్ను నమ్మను. ఎందుకంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ని తీసుకోవచ్చండి. రాకముందుకు అంటే తెలంగాణ రాకముందుకేమో అంత నా వాళ్ళని తెలంగాణ అంటే తెలంగాణ కోసం నేనే ఏదో చేసేసినానని అన్నాడు. కానీ ఎంత స్వార్థపరుడు అంటే వచ్చిన తర్వాత కేవలం ఇది ఖాళీ ఒక నలుగురు కోసమే అనే ఒకని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ అది ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి నాయకుడు మోసం చేస్తే అది నాయకుని తప్పు, హ్మ్. కానీ ప్రతిసారి ప్రజలు మోసం పోతే అది ప్రజల తప్పే కదా. అంటే వాడు మోసం చేస్తున్నాడు తెలిసి కూడా మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ తప్పే. సో ఆ విధంగా తీసుకొచ్చింది. ఓకే. సో కమ్ టు యువర్ పొలిటికల్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ప్రజెంట్ మీరు కంటోన్మెంట్ ఏరియాకి యాజ్ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అని చెప్పేసి అని అంటున్నారు. సో ఆల్రెడీ డిక్లేర్డ్ అందరికీ తెలిసిందే. సో అంటే ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచే, ఇంతకుముందు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. సో ఆ పార్టీ నుంచి సాయి గారు పోటీ చేసి 5 times గెలిచారు కంటిన్యూగా ఆయనే. సో అంటే 5 సార్లు కూడా సాయినే గెలిచారు కదా. సో అంటే ఆయన గెలిచారా, గెలిపించారా? ఇప్పుడు సాయన్న అంటే ఏంటంటే మేడం, అదే వ్యక్తిగతంగా అంటే కనుక ఎటువంటి కాంట్రవర్సీలో ఉండడు అతను. అంటే సాయన్న ఏంటంటే అంటే ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి అతను. అంటే పార్టీకి అతీతంగా ఆయనను గెలిపించారు. ఎక్కడైనా కూడా ఇక్కడ బీఆర్ఎస్ సెంటిమెంట్ ఉన్నా ఏదున్నా అని కూడా సాయన్న ఏంటంటే ఒక వ్యక్తిగా అంటే ఒక మంచి వ్యక్తిగా చూసి, అంటే ప్రజల నాయకుడు అని ఒక ఉద్దేశంతో ఆయనని ప్రతిసారి ప్రజలే గెలిపించడం జరిగింది. ఓకే. సో అంటే 5 times కూడా ఆయనే గెలిచారు, ప్రజలే గెలిపించారని అంటున్నారు. ఇప్పుడు ఆ పొజిషన్లోకి మిమ్మల్ని ఇప్పుడు ఉన్నటువంటి పీపుల్ తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారా? చూడండి, మనం చేసే పనిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను అందరితో పాటు నేను ఒక ఆస్పిరెంట్ని. అంటే ఇందులో అంటే లైక్ ఇప్పుడే నాకు టికెట్ వచ్చేసిందని మాత్రం నేను అట్లా భావించలేము. ఎందుకనంటే బీజేపీలో ఎలా ఉంటుందనంటే మనం చేసే పనితీరు బట్టి, మనం ప్రజల్లో ఎంతున్నాము, మనము గతంలో ప్రజలకు ఏం చేశాము, ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొని దాని తర్వాతనే ఒక ఆస్పిరెంట్ అనేది నిర్ణయించబడుతుంది. సో అప్పుడు ఏవైతే ఎవరికి వచ్చినా కూడా అంటే మేము పార్టీకే పనిచేసే వ్యక్తులం, అంతేగాని ఇప్పుడు నాకే వచ్చిందని ఒక ఆలోచన మాకు అసలు ఇప్పటివరకు మాకు అట్లా ఉంటుంది లేదు. పార్టీ మాకు ఏ విధంగా పనిచేయమంటే ఆ విధంగా మేము పనిచేస్తుంటాం. అంటే ఈ కంటోన్మెంట్ ఏరియాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమనుకుంటారు, మీ దాకా ఏమొచ్చి? ఇప్పుడు కంటోన్మెంట్లో నేను చూసినట్టయితే అండి, గతంలో కూడా మెయిన్ వచ్చేసి ఏంటంటే అక్కడ వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉందండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో పర్ డే అంత ఇవ్వకుండా కేసీఆర్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఒక 40% ఏదో ఇస్తున్నాడు. ఇప్పుడు మిగతా పైసలు ఏదైతుందో మిగతా రిక్వైర్మెంట్ ఏదో ఇవ్వట్లేదు కాబట్టి అది మెయిన్ డ్రాబ్యాక్ ఉంది ఇప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో. ఓకే. సో మెయిన్ వాటర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారండి. అవునండి. సో అంటే లేదంటే ప్రజలు ఎవరైనా వచ్చి శ్రీనివాస్ గారు మాకు ఇది ప్రాబ్లం ఉంది, దీన్ని కొంచెం మీరు చూడాలి అని ఏమన్నా వాళ్ళగా వచ్చి కంప్లైంట్ చేయడం ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు ఒకటండి ఏంటంటే ఈ వాన ఎప్పుడైతే ఈ రైనీ సీజన్లో ఏమవుతుందంటే కొన్ని అంటే లైక్ లో లేయింగ్ కొంచెం ఏరియాస్ ఉన్నాయి, కాలనీస్ అయినా కూడా ఈ నాలా వల్ల ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అయిపోయి ఇంట్లోకి నీళ్ళు రావడం జరుగుతుంది. సో అదొక మేజర్ కాజ్ అదొకటి ఉందండి. సో ఇన్ కేస్ ఇది కాకుండా ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే మీరు ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకురావాలని అనుకుంటున్నారు మీ కంటోన్మెంట్ ఏరియాలో? సో అదే అండి, ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మా బీజేపీ పార్టీ మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే మీరు గ్రౌండ్లో ఉండండి, గ్రౌండ్లో ఉండి ప్రజలకు ఏ రిక్వైర్మెంట్ ఉంది అంటే మీరు ఇప్పుడే తెలుసుకోవాలంటే ఎలక్షన్ వచ్చిందనో లేకపోతే మీకు టికెట్ డిక్లేర్ అయినా అట్లా ఆ విధంగా కాకుండా మీరు కేవలం ఒక బీజేపీ కార్యకర్తగా ఆలోచించి మీరు ఆ కాన్స్టిట్యున్సీలో వెళ్ళి వర్క్ చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, ఏ టైంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అవన్నీ మీరు నోట్ చేసుకొని అవి మీరు మనం ఏ విధంగా వాళ్ళకు తీర్చొచ్చని ఒక మంచి ఆలోచనతో మేము ఇప్పుడు ఒక మేనిఫెస్టో రెడీ చేయడం జరుగుతుంది. ఓకే. సో మీరు మీ కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు వినడం జరిగింది. సో అన్న ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి అక్కడికి వెతుక్కుంటూ వెళ్తారు, ప్రాబ్లమ్స్ ఆయన దగ్గరికి వచ్చేదానికంటే ముందే మీరు చాలాసార్లు చూడొచ్చు కూడా.
సో అన్నయ్య వెళ్ళి మీకేమన్నా ప్రాబ్లం ఉందా అని డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి అడుగుతారు అని చెప్పేసి అన్నారు. అంటే దానికంటే ఏమన్నా పర్టికులర్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీకు వచ్చిన ఆలోచన అది? కాదండి, అంటే మాకు పార్టీలో ఎట్లుంటుందంటే ఎలక్షన్ వస్తేనే మనం పని చేయాలి అని మాకు అది నేర్పిలేదు ఎప్పుడు. ఎందుకంటే మనకు ఎప్పుడైనా అంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ఏదైనా మీరు ప్రజల మధ్యలో ఉంటే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఒక నాయకుడు అంటే ఏంటండి, ఇప్పుడు కావాలంటే ఒక వ్యక్తి చదువుకొని బిజినెస్ చేయవచ్చు, ఎన్నో రకాలుగా చేయవచ్చు. కానీ ఒక వ్యక్తి రాజకీయం అనేది ఎంచుకున్న తర్వాత ఖచ్చితంగా అదేంటంటే అదొక బిజినెస్ పరంగా ఆలోచించదు ఇంకది. ఎందుకనంటే అతను సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో కనుక గిట్ట వస్తే ఖచ్చితంగా ఆ సమాజం మొత్తం బాగుపడుతుంది. కాబట్టి మా బీజేపీ పార్టీ ఒకటే నేర్పిస్తుంది, ఏంటంటే మీరు ప్రజల్లో ఉండండి, అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయం అంటేనే అదిగండి. ఇప్పుడు రాజకీయం అనేది గతంలో ఉండేది, ఇప్పుడు ఉన్న రాజకీయం చూస్తే ఏమవుతుందంటే అది ఒక బిజినెస్గా మారిపోయింది. అంటే మీరు 200 కోట్లు పెడతారా, 300 కోట్లు పెడతారా, మీరు పెట్టిన తర్వాత అది మళ్ళా ఆ డబ్బులు ఎవరి దగ్గరికి తీసుకోవాలి, మళ్ళీ ప్రజల్లో వచ్చి కట్టే ట్యాక్స్ ఏదైతుందో అది దాన్నే దోచుకోవడం అది. సో ఆ విధంగా కాకుండా మీరు గ్రౌండ్లో ఉండి పనిచేసిన తర్వాత ప్రజల సమస్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే సమస్యలు చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు కదండి. అవును. సో అలాగే బీఆర్ఎస్ పార్టీ గురించి అన్నట్లయితే ఈ మధ్య టాక్ కూడా వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఫ్యామిలీ పాలన అయిపోయింది, వాళ్ళ ఇంట్లోనే అన్ని అధికారాలు ఇచ్చుకుంటున్నారు అనేసి అంటే కలబడుతుంది కూడా. దాని గురించి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నా అభిప్రాయం కాదండి, ఇది ప్రతి ఒక్క ప్రజల అంటే ఈ తెలంగాణ ప్రతి ఒక్క ఏ ఇంటికి మీరు వెళ్ళి దర్వాజా కొట్టి డోర్ నాక్ చేసి అడిగితే కూడా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామనంటే అంటే మన బతుకులు బాగుపడతాయని ఒక మంచి ఆలోచనతో. ఎందుకంటే ఈరోజు సపరేట్ అయితే అంటే మనకు ఎడ్యుకేషన్ పరంగా కానీ అంటే 3 అంశాలు నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఈ ఒక మంచి కాన్సెప్ట్తోని తెలంగాణ మనం తెచ్చుకోవడం జరిగింది. దాని దిక్కించే దాదాపు 1400 మంది పైన ఆత్మబలిదానం చేసుకున్న తర్వాత మనకి తెలంగాణ వచ్చింది. ఎవరో ఒక్కరు ఇచ్చింది కాదు. మనకు వచ్చిన తర్వాత ఈరోజు ఏమైపోయిందనంటే అది వచ్చిన తర్వాత కేవలం ఒక నలుగురు కోసమేనే. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ వీళ్ళ కుటుంబం కోసమే ఈ తెలంగాణ తెచ్చుకున్నట్టు అయిపోయింది. అంతేగాని మన ప్రజల కోసం ఏం మురగలేదు. ఎందుకంటే నీళ్లు రాలేదు, నిధులు రాలేవు, నియామకాలు రావు. ఈ 3 కూడా వాళ్ళ కుటుంబంకి చెంది. నీళ్లు ఆయన కాళేశ్వరం నుంచి ఆయన ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులన్నీ కమిషన్ రూపంలో మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళినాయి, నియామకాలు వాళ్ళ ఇంటనే అంటే ఉద్యోగాలు మొత్తం వాళ్ళ ఇంటనే ఉన్నాయి. అంటే అన్ని ఫామ్ హౌస్లోనే ఉన్నాయి అనుకోవచ్చా? ఫామ్ హౌస్లో ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. సో మొత్తానికి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు అన్ని. అది వాస్తవం కదండి, ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తారు కదా. ఇప్పుడు నేనేదో దాన్ని ఏదో సృష్టించి చెప్పేది కాదు కదా. ఇప్పుడు వాస్తవంగా చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దళిత ముఖ్యమంత్రిని చేస్తాడు, చేయలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇయ్యలేదు. దళిత బంధు అన్నాడు, ఇయ్యలేదు. అంటే ఏదైనా కూడా ఒక ఎన్నికల అంటే వ్యూహం, అంటే ఇది ప్రజల మీద ఏదో ఒకటి బాణం ఇడవాలి, ఇది చేసి వాళ్ళకి ఆశ చూపించి మళ్ళీ ఎన్నికల తర్వాత వాళ్ళని మోసం చేయాలి. అంటే ప్రజలు కూడా ఎట్లా అయిపోయారనంటే అంటే ఆయన చెప్పే మాటలను నమ్మేస్తారు. కాబట్టి దయచేసి ఆ ప్రజలు ఆ మాటలు ఈసారి నమ్మవద్దు ఎట్టి పరిస్థితిలో. సో అలాగే అసలు తెలంగాణ వచ్చిన కొత్తల్లో కేసీఆర్ గారు పెట్టింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టారు. రీసెంట్గా అది భారతీయ రాష్ట్ర సమితి అని చేంజ్ చేశారు. అంటే దీని వెనకాల ఇంకేవైనా ఆయన వేరే ప్లాన్స్ ఉన్నాయి, ఆయన టార్గెట్ వేరే మారింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎందుకోటండి, ప్రజలు ఎక్కడైతే తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడైతే తీసేసారో, ఎప్పుడైతే బీఆర్ఎస్ చేసిండో దాని వెనక ఏంటంటే కేవలం అంటే మోడీ గారిని ఎదుర్కోలేక, అంటే ఈ తెలంగాణలో కాక మన బయటికి వెళ్ళి వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఏదైతుందో ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళకు అంటే ఇట్లా ఏదో డబ్బు వాడేసేసి నాకు సపోర్ట్ చేయరని. ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి దాంట్లో కరప్షన్. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైనా ఒక చిన్న కాంట్రాక్ట్ వచ్చిందనుకో అలా నాకు ఎంత వస్తుందని ఆలోచిస్తారు, కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నా అని ఇప్పటివరకు ఆలోచించలేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంతమంది అంటే ఏ ప్లాట్ఫామ్ లేని వాళ్ళు కొంతమంది ఎన్నుకొని అక్కడ వాళ్ళకి ఇన్ని పైసలు పడేసేసి అక్కడ నుంచి విమర్శలు చేయించుకొని వస్తే ఏదో ఇదొక పెద్ద ఒక నేషనల్ పార్టీ అయినా దానికి ఒక పిక్చరైజేషన్ చేసుకుంటూ చూపిస్తున్నాడు అంతే, కేవలం, కానీ ఇంకేం లేదు. ఓకే. సో అంటే కేసీఆర్ గారిది లక్ష్యం అయితే చేంజ్ అయింది, తెలంగాణని బాగు చేయడం కాకుండా ఇంకేదో ఉంది లక్ష్యం అని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే మీరేమనుకుంటున్నారు ఆయనకి ఏంటి ఉందని? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది కేవలం వాళ్ళ అవినీతి ఏదైతే జరిగిందో
ఇవన్నిటిని వాళ్ళని అంటే ఇవన్నీ కాపాడుకొని వాళ్ళ అంటే అక్రమంగా సంపాదించిన ఆస్తిని కాపాడుకోవడానికి ఇది ఒక కుట్ర అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇరికిందో అది వాస్తవం. అది అయితే వాస్తవం అంటే ఇదేంటంటే అంటే మన దగ్గర కాకుండా ఇంకా ప్రతి దగ్గరికి కూడా వెళ్ళేసేసి వాళ్ళకి డబ్బులు పడేసేస్తే అక్కడి నుంచి కూడా వీళ్ళకు సపోర్ట్ ఉందని ఒక అబద్ధం సృష్టిస్తున్నాడు అంతే, ఇంకేం లేదు. అంటే స్టేట్ వైడ్ ఆల్రెడీ నా కంట్రోల్లోనే ఉంది, సెంట్రల్ వైడ్ కూడా నా కంట్రోల్లోనే ఉంటే నాకు ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారేమో అని అనుకోవచ్చా? ఇక్కడనే ఏం చేయలేడు, పీకలేడు, అక్కడ పోయి ఏం చేస్తాడండి? హీస్ క్యాపబుల్ కాదు అంటారు అయితే. అసలు ఇక్కడనే క్యాపబుల్ కాదు. సో కానీ ఆల్రెడీ పొజిషన్ అయితే ఉంది కదా, అది ఇచ్చిరని ఇప్పుడు ఒకటి ప్రజలు నమ్మి ఇచ్చిర్రు, ఆయనకు ఉన్నదేం కాదు. ఇప్పుడు అది మొత్తం 100 అడుగుల లోపలికి పాతాలలో బీఆర్ఎస్ని పాతిపెట్టి పెడతారు ఎట్లా, ప్రజలు ఇస్తారు ఖచ్చితంగా. సో కమింగ్ వెరీ సూన్ మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో మరి తెలంగాణ ప్రజలకి మీ తరపున మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి, ఎలా ఉండమంటారు, ఎలా ఆలోచించాలి అంటారు? నేను అదే చెప్తాను, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, నాయకుడు ఒక్కసారి మోసం చేస్తే అది నాయకుని తప్పు, కానీ ప్రతిసారి ప్రజలు మోసం పోతే అది ప్రజల తప్పు. ఎందుకంటే కేసీఆర్ ఆయన ఆలోచన ఎలా ఉంటుందనంటే, మనం ఈ 5 సంవత్సరాలు ఏది పని చేయకున్నా కానీ ఎన్నికలు వచ్చే టైంకు ఏదో ఒక ఆశ చూపించి ఇంత డబ్బులు పడేసేస్తే ఖచ్చితంగా మనకు వాళ్ళు ఓటేస్తారని అని ఒక ఆలోచన, దురాలోచన అనేది, కానీ ప్రజలు ఈసారి ఒక్కటి గమనించాలి. మీరు ఈసారి కనుక టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఓటు వేస్తే మాత్రం అది మీ పిల్లల భవిష్యత్తు. అంటే ఇక రాబోయే కాలంలో నేను చెప్తున్నా, ఒకవేళ ఈ విధంగానే ఉంటే అంటే హిందూస్ కూడా మైనారిటీగా మారే అవకాశం చాలా ఉంది. అంటే ఇక్కడ ఒక మాట శ్రీనివాస్ గారు, యాక్చువల్లీ మోదీ గారి మీద అందరికీ అంటే వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా చాలా గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు, అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అని చెప్పలేము, అంటే కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే రామ మందిరం కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి నలుగుతూనే ఉన్నాయి. సో ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే సార్ట్ అవుట్ అయినాయి నిజం చెప్పాలి అంటే. సో ఆయన మీద అయితే మాకు గట్టి నమ్మకం ఉంది, హీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అని. సో మనకి ఏజ్ డజంట్ మ్యాటర్, ఏజ్తో సంబంధం లేదు, ఆయన తలుచుకుంటే ఆయన చేయగలుగుతారు అనే మాత్రం నమ్మకం మాకు చాలా గట్టిగా ఉంది. అండ్ ఇంకొక మాట ఏంటి అని అంటే, కంటోన్మెంట్ ఏరియాలో కావచ్చు, లేదంటే మేడ్చల్ జిల్లా అర్బన్, మీరు అక్కడ స్పోక్స్ పర్సన్ కాబట్టి బీజేపీ తరఫున అక్కడ కావచ్చు, ఈ భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే పార్టీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి ఏ విధంగా ఉంది అంటారు మీకు తెలిసినంత వరకు? వ్యతిరేకంగా అంటే ఇప్పుడు న్యాచురల్, ఇప్పుడు ఒకటి అందుకే మీకు ముందు కూడా చెప్పాను, మనం తెలంగాణ తెచ్చుకునేందుకు మెయిన్ కాన్సెప్ట్ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి. సో అవి ఏవి కూడా ప్రజలకు చెందినప్పుడు ప్రజలు వాస్తవంగా వ్యతిరేకమైన ఇప్పుడు మనం కట్టే ట్యాక్స్ చాలా అంటే ఉధృతంగానే వస్తుందని అనుకోవచ్చా వ్యతిరేకత అనేది? ఖచ్చితంగా. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే మనకు వాగ్దానం చేస్తాడో అది ఏది నెరవేర్చాడు అన్న ఒక ఉద్దేశంతోనే మనం ప్రజలు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నాకు ఎటువంటి పదవులు అవసరం లేదు, కేవలం నేను ఒక కాపల కుక్కలాగానే ఉంటానని అన్నాడు. మరి అటువంటి అన్న వ్యక్తి అలా ఒక్కడు కాకుండా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చిండు. అదే కాకుండా ఏ విధంగా ప్రతి ఒక్క కాంట్రాక్ట్స్ ఏదున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి దాంట్లో కమిషన్ కావాలి, ప్రతి దాంట్లో వాళ్ళకు ప్రాఫిట్ లేనిది ఒక ప్రాజెక్ట్ ఉంటారు. ఈరోజు చూసినట్టయితే ఇప్పుడు మోడీ గారు ఎక్కడైనా బయట దేశాలకు అంటే బయటికి వెళ్ళొస్తున్నట్టే అదొక మంచి కాజ్ కోసం వెళ్తా, అంటే మన దేశాన్ని ఏ విధంగా మనము బలపరచాలి అని ఒక మంచి ఆలోచన పోతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ అనుకోండి, ఆయన కేవలం ఎంజాయ్ చేయడానికే పోతాడు, కానీ ప్రజలకు మాత్రం చూపించేది మాత్రము వేరే తిరిగి నేను ఏదో కొన్ని ఫండ్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నేను డెవలప్మెంట్ చేస్తున్నాను కానీ అదన్నీ కేవలం అబద్ధాలు. అంటే ఈ ప్రజలు ఇంకా ఆల్రెడీ మోసపోయారు, వాళ్ళు అంటే వాస్తవాలు తెలిసిపోయినాయి. మీరు ఇప్పుడు ఇంకా మోసం చేద్దాం అనుకుంటే మాత్రం ప్రజలు నమ్మనికి వీల్లేదు. మీరు కేవలం ఇప్పుడు మీరు వెళ్ళింది కూడా వేరే కంట్రీస్కి వెళ్ళింది కూడా ఉండి ఎంజాయ్ చేయడానికే. అక్కడ ఏంటంటే మళ్ళీ ఏదో వాళ్ళతో నలుగురితో మాట్లాడితే దాన్ని ఒక సీన్ క్రియేట్ చేసేసి మేము ఇక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తామని, ఇది కేవలం ఖచ్చితంగా ఇది అబద్ధం. ఇది జస్ట్ సోషల్ మీడియాలో ఆయన ప్రమోషన్స్ జస్ట్ సోషల్ మీడియా ట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అంతేగాని వాస్తవం నిజంగా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేయాలని నిజంగా ఆలోచన ఉంటే ఎందుకింత వ్యతిరేకత వచ్చింది? ఇప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, దళిత ముఖ్యమంత్రిని చేయలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, 3 ఎకరాలు ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తున్నాడు. అప్పుడు మునుగోడు ఎలక్షన్ అన్నప్పుడు ఎట్లా చెప్పినానంటే, మీకు మన మునుగోడు కాదు, మన హైదరాబాద్ ఎలక్షన్లు అప్పుడు కూడా మీకు దళిత బంధు ఇస్తాను 10 లక్షలు అని చెప్పిండు, కానీ ఎవరికి ఇచ్చిన ఎవరికి లేదు. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ
బట్ట వేసేసిండు దాని మీద. సో ప్రజలు ఈసారి అన్నీ గమనిస్తారు. ఎందుకంటే కేసీఆర్ చెప్పేటి అన్ని అబద్ధాలే. ఏ ఒకటి అంటే అబద్ధం ఎలా ఉంటుందని చెప్తే కేసీఆర్ని చూపిస్తే అది ఒక నిదర్శనం అండి. అది కేసీఆర్ కుటుంబం ఎవరు చూపించినా నిదర్శనమే అది. కల్వకుంట్ల గారి కుటుంబం, కల్వకుంట్ల వారి కుటుంబమే అది. ఇప్పుడు బీఆర్ఎస్ అని అంటే అది ఓన్లీ ఫ్యామిలీ పార్టీ. అది అంటే ప్రజల పార్టీ కాదు. అది ప్రజల పార్టీ ఎవరు ఇప్పుడు దాదాపు నిజంగా చెప్పాలనంటే ఉద్యమకారులు ఎవరున్నారండి ఈరోజు టీఆర్ఎస్లో అంత అంటే ఎప్పుడైతే అప్పుడు టీఆర్ఎస్ ఫామ్ చేసినప్పుడు ఏదైతే ఉందో ఎవరైతే టీఆర్ఎస్ని అంటే తిట్టిర్రు, ఎన్ని విధాలుగా దూషించిర్రో వాళ్ళందరినీ తీసుకొని సంకలు వేసుకొని కూర్చోబెట్టుకుండి ఇలా. అంతేగాని నిజంగా ఇలా ఉద్యమంలో పోరాడిన వాళ్ళు ఎవరు ఒక్కరు చూపారు మన బీఆర్ఎస్లో ఇప్పుడు. అండ్ ఇంకొక మాట అండి, ఇక్కడ మీరు 20 సంవత్సరాలు పైబడి కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. తెలంగాణ రాకముందు ఎలా ఉంది ఇప్పుడు ఏరియా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీరు గమనించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? మెయిన్ మార్పు అండి తెలంగాణ నేను చూసింది. తెలంగాణ రాకముందుకు కేసీఆర్కు 3-4 ఎకరాలు ఉండేయండి. ఈరోజు కేసీఆర్కు దాదాపు 600 ఎకరాలు ఉన్నాయి. చాలా మంచి మార్పు వచ్చింది. ప్లస్ ఖచ్చితంగా మార్పు ఉంది. రాకముందుకు మనకు నిలువు బడ్జెట్ ఉండింది. వచ్చిన తర్వాత మనం దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల అప్పులకు చేరిపోయినాం. అంటే ప్రతి మనిషి మీద 1,50,000 రూపాయలు అప్పు వేసి ఇలా ఆయన సంతోషంగా ఇలా విహారయాత్రలు చేసుకుంటూ కూర్చున్నాడు. అంటే మార్పు అనేది జనాల్లో రాలేదు, వాళ్ళ ఇంట్లో వచ్చింది. మార్పు వచ్చిందని అదే చెప్తున్నాను. మార్పు ఖచ్చితంగా వచ్చింది. వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా మంచి మార్పు వచ్చింది. నేను పర్సనల్గా చూశాను. ఆయనకు దాదాపు 4-5 ఎకరాలు ఉండింది అప్పుడు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు అంటే దాదాపు 1,400 మంది చనిపోయిన తర్వాత దాదాపు ఒక 500-600 ఎకరాలు అయిపోయినాయి, ఫామ్ హౌస్లు అయినాయి. వాళ్ళ ఇంట్లో అందరికీ ఫామ్ హౌస్లు అయినాయి. ప్రతి ఒక్కరు మంచి మార్పు వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వాళ్ళకి చాలా మంచి మార్పు ఇచ్చారు. అలాగే కేసీఆర్ గారు స్త్రీలకి ప్రాముఖ్యతను ఇస్తాను అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిండు, చాలా బాగా ఇచ్చిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండు. ఎందుకంటే ఈరోజు వాస్తవానికి మన రాజ్యాంగ ప్రకారంగా ఏదైతే చూసుకునేదో ఎంత పర్సెంటేజ్ అయితే మహిళలకు ఇవ్వాలనో అదంతా వాళ్ళ కూతురుకు ఒక్క అమ్మాయికే ఇచ్చిండు. ఎందుకంటే అన్ని విధాలుగా అంటే బయటికి వెళ్ళి కూడా మంచి బిజినెస్లు అంటే మన తెలంగాణని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే బిజినెస్లు కూడా చేయడం జరిగింది. అది ప్రజలు చాలా మంది చూసిరు. అంటే ఏమంటే సారాదందా చేయడం కూడా జరిగింది. ఆ సారాదందాలో కూడా ఎవరెవరు ప్రోత్సహించారు అన్నది కూడా మనకు కొన్ని రోజుల్లో అన్నీ బయటపడతాయండి. అది అంటే కల్వకుంట్ల కవితగా నేను కామెంట్ చేశారు కదా బండి సంజయ్ గారు. సో దాని వల్లనే ఈ 10th క్లాస్ లీకేజ్లు ఇరికిచ్చారు. అది ప్రజలకు అందరికీ తెలుసండి. ఒకటి ఇప్పుడు నేను పర్సనల్ ఒకటి చెప్తానండి. ఇప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్ అనేది ఒక వ్యక్తి ఆల్మోస్ట్ ఆల్ మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 1.5 గంట తర్వాత ఎవరో పిల్లోడు వెళ్ళేది ఫోటో తీసి అది ఎవరికి ఇచ్చారండి, అది సర్క్యులేషన్ ఒక మీడియాకు చేతికి అందితే అది జనరల్గా మీడియా వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా అది వైరల్ అవుతుంది. సో బండి సంజయ్ గారికి పంపించే సమయంలో దాదాపు 150-200 మందికి అది డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత ఇది ఏందని అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇది ఏం జరిగింది అంటే అంతకుముందుకే మనకు పేపర్ లీకేజ్ స్కామ్ ఎంత పెద్ద జరిగింది కాబట్టి అంటే ఒక ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటారు అంటే బండి సంజయ్ గారు ఎట్లనంటే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఆయన ఖచ్చితంగా అంటే ప్రత్యక్షం అయిపోతాడు. సో మళ్ళీ అంటే కొన్ని రోజులు కాలేదు, మళ్ళీ 10th క్లాస్ పరీక్ష లీక్ అయిందన్న ఉద్దేశంతో అది అంటే మళ్ళీ సిపిఐ గారు అడగడం జరిగిన తర్వాత దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని కేవలం ఆయనని బద్నాం చేశారు. అంతేగాని అది వాస్తవం అన్నీ తెలిసిపోయినాయి, ప్రజలకు అన్నీ తెలిసినాయి కాబట్టి అది ఎక్కడ ఆయన కేసు కూడా ఎక్కడ నిలవలేదు అక్కడ. అంటే ఇది అక్రమం అంటే దుర్వినియోగం చేసుకుని అంటే ఇలా పోలీసు డిపార్ట్మెంట్ ఎలా ఉందనంటే వీళ్ళ వలలో చిక్కిపోయారు. అంటే వీళ్ళు ఏది చెప్తే అదే చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి తీసుకొచ్చేది తెలంగాణలో. ఇలా పోలీస్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా అయిపోయింది. అంటే వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ అంటే వాళ్ళకి స్వేచ్ఛగా ఏ ఒక్క డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా మరి ఏం చేస్తారు ఇంకా? శ్రీనివాస్ గారు, ఈ కంటోన్మెంట్ ఏరియాలో మీకు అపోనెంట్ ఏ పార్టీ అని అనుకుంటున్నారు? వాస్తవం ఇప్పుడైతే బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్. సో దానికే మీరు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నారు మీ వైపు నుంచి? అంటే ఇప్పుడు అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే ప్రజలని మోసం చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. కాబట్టి కొంతమంది ప్రజలు బీఆర్ఎస్ నమ్ముతున్నారు కొంతమంది. సో కాబట్టి వాళ్ళకి మేము వాస్తవాలు బీఆర్ఎస్ అంటే ఏంది, అది కేవలం కుటుంబ పార్టీ అన్నది అది ప్రజలకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మాకు ఆపోనెంట్ న్యాచురల్గా బీఆర్ఎస్ ఉంటుంది. ఓకే. అంటే ఇంకొక మాట అండి, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఎవరికైనా సవాల్ విసిరాలి అని అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే ఎవరు, ఎంతమందికి విసురుతారు సవాల్?
ముందుగా ఒకటి మేమేంటంటే నిజంగా ఒకవేళ సవాల్ విసిరేటైతే బీఆర్ఎస్ పార్టీకి మేము కేసీఆర్ గారికి కానీ కేటీఆర్కి కానీ మేము సీదా సవాల్ ఏమి ఇస్తుంటే మాలాగా ఇప్పుడు మేము ప్రజల్లో తిరుగుతున్నాము. ఇప్పుడు మేము గతంలో మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా అంటే మేము వాస్తవాలే మాట్లాడారు. అంటే అంటే ఏ విధంగా మీరు బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేశారో అదే ప్రజలకు తెలియజేసినాం. తెలియజేయడానికి బయటికి వెళ్తుంటే మీరు దాన్ని అడ్డుకొని చెప్పొద్దు అని ఏ విధంగా అయితే దాడి చేశారు కదా, మేము ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వచ్చినాం. అదే మిమ్మల్ని సీదా ఒకటే సవాల్ ఇస్తున్నాము, ఈరోజు మీరు ఏ సెక్యూరిటీ లేకుండా మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళగలుగుతారా? ఒక్కసారి వెళ్ళి చూడండి, మీ పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి చూడండి. అంటే మీరు ఏదో లోపల కూర్చొనేసి మేమే ఈసారి రాజ్యం మా ప్రభుత్వం వస్తుందని అంటున్నారు కదా, ఒకసారి మీరు సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది నిజంగా మీకు అంటే మీకు అధికారం వస్తుందా, అధికారం ప్రజలు గుంజుకుంటారా, మీకు ఒక్కసారి అర్థమవుతుంది. మరి శ్రీనివాస్ గారు, మీ 20 ఏళ్ళ మీ రాజకీయ జీవితంలో ఇప్పుడే యాజ్ ఏ ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా మీకు అవకాశం వచ్చిందా? ఇంతకు ముందు కూడా ఏమన్నా అవకాశం వచ్చి మిస్ అవ్వడం అలాంటి ఏమైనా జరిగిందా? జరిగిందండి. నాకు దాదాపు 3 సార్లు అవకాశం జరిగింది. ఎందుకంటే నన్ను ఒక ఎమ్మెల్యే ప్రతిసారి అడ్డుకునేవాడు. అంటే నేను ఒక సామాన్య ప్రజల వ్యక్తి, నేను ఒక కార్యకర్తని, ఆయన ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే. ఆ దీంతో నన్ను అనగదొక్కడం చేయడం జరిగింది. ప్లస్ నన్ను అంటే ఒక 3 సార్లు నన్ను చేయడం జరిగింది. నాకు అంటే నేను ఎక్కడ బాధపడ్డానంటే, అతని అబ్బాయికి అంటే హెల్త్ బాగాలేకపోతే నాకు ఫోన్ చేసి ఇట్లా మీద కపిల నాకు ఆగుంది కదా, దాన్ని మొక్కుకుంటే బాగా అవుతుంది అని అట్లా అంటే, నేను ఎటువంటి స్వార్థం లేకుండా ఒక ఎవరేమైనా ఒక అబ్బాయి ప్రాణంతో ఇది కాబట్టి దాంతో మన విద్యలో ఒక వ్యక్తి బాగుపడితే మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను రన్ చెప్పాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మిరాకిల్ అయితే జరిగింది. అంటే వాళ్ళ బాబుకు దాదాపు 20 రోజుల నుంచి బాగాలేకపోతే కూడా ఇక్కడ మొక్కిన తర్వాత ఆయనకు మంచిగా అయిపోయింది. తర్వాత ఆయన వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాడు కూడా. అప్పుడు నాకు వచ్చి ఈసారి ఖచ్చితంగా నేను నీకు అడ్డం పడను, నీ పన్ను చేసుకో అన్నాడు. కానీ అంత మా మాట ఇచ్చిన తర్వాత, ఆ గోశాలలో నాకు ఆ మాట ఇచ్చిన తర్వాత కూడా నన్ను మరి నేను ఎదగకుండా అనగదొక్కింది. కానీ ఇప్పుడు ఎన్నిసార్లు అనగదొక్కుతారండి? ఇట్లా జీవితాంతం అయితే చేయలేరు కదా. భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది భగవంతుడే ఇది చేస్తాడు. ఓకే. అలాగే మీ రాజకీయ జీవితంలో మీరు ఎప్పుడైనా మోసపోయారా? ఇది మోసమే కదండి. నేను ఇప్పుడు అదే ఇది కాకుండా ఇంకేమన్నా అంటే ఇది అందుకే మీరు మోసపోయారు కాబట్టి ఇంకేమన్నా మోసం జరిగిందా మీకు? మోసం అంటే ఒకటి, నేనంటే సర్వీస్ చేసేవాను కదా, కొంచెం ఎక్కడ బాధపడ్డానంటే, నాకు ఒక నమ్మకం ఉండింది ఏంటంటే, అంటే సేవా కార్యక్రమాలు చాలా చేశాను. కానీ లాస్ట్కి వస్తే మళ్ళీ అంటే ఈ డబ్బు ప్రభావం కొంచెం చూపించాను. నేను కొంచెం ఇండిపెండెంట్ ఏజెంట్ని. ఆ డబ్బు ప్రభావం వల్ల కొంచెం నేను ఓడిపోవడం జరిగింది. నేను ఆల్రెడీ పోటీ కూడా చేశాను. ఓకే. సో ఏదేమైనా ఫైనల్లీ మీరు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు, ఆ స్టేజ్లోకి రావాలి, ఇంకా చాలామందికి మీరు సర్వీస్ చేయాలి. అండ్ మీ జీవితాశయం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వన్ వర్డ్లో చెప్పాలనుకుంటే, ఐ వాంట్ టు లివ్ ఆఫ్టర్ మై డెత్. ఆఫ్టర్ మై డెత్ అంటే మనం ప్రజల్లో వెళ్ళి ప్రజలకు పని చేస్తున్నప్పుడు వాళ్ళ మనసులో నిలిచిపోతాం కదండి. సో ఐ వాంట్ టు డూ దట్ సర్వీస్. అంటే అది చేసిన తర్వాత, అంటే మనం పోయిన తర్వాత కూడా మనం గుర్తించుకునే స్థాయికి మనం ఎదిగితే అది దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అవును. అమ్మో, మీ మాటలో చాలా అర్థం ఉంది, చాలా డీప్గా వెళ్ళాలి. సో మీరు చేస్తున్న ఈ సర్వీస్ వల్ల నాకు తెలిసి తరతరాలుగా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతూనే ఉంటుంది. అంటే మంచితనం నిలిస్తే చాలు. అదే మీరు చేసే మంచే కదా చిరస్థాయిగా నిలిచిపోయేది ఎప్పటికైనా. మోసం ఎలా అయితే నిలిచిపోతుందో మంచితనం కూడా అలాగే నిలిచిపోతుంది. సో మన్ని శ్రీనివాస్ అనే పేరు తరతరాలుగా ఇకపై చాలా సంవత్సరాలు చాలా మంది మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రతి ఇల్లులో ఆ పేరు ఖచ్చితంగా మాట్లాడతారు కూడా. అదే నా ఆశయం. ఖచ్చితంగా మాట్లాడతారు. మీ సర్వీసే దానికి నిదర్శనం, ఇంక మనం ఏం చెప్పక్కర్లేదు. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ మాకు పరిచయం చేస్తారా? నమస్తే అండి. చిన్నబ్బాయి శివసాయి. నమస్తే. అఖిలేష్ పెద్ద. నమస్తే. సో టాపర్ మీ రెండో అబ్బాయి కదా? టాపర్ 10 out of 10. కంగ్రాచులేషన్స్. సో గోల్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి? ఐఏఎస్. సో నాన్నలానే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి అదే సెలెక్ట్ చేసుకున్నాను. అదే అంటున్నా.
సో నాన్న సర్వీస్ చూసి మీరు కూడా సర్వీస్ ఓరియంటెడ్గానే ప్లాన్ చేస్తున్నారు. సో మీరేం చేస్తున్నారు అఖిల్? సో ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ ఆ బేస్ మీదే మోటో వచ్చి సర్వీస్ ఓరియంటెడ్. సర్వీసెస్ చేయాలని అంటే వాడు ఏంటంటే ఆ డాక్టర్ అయితే గట్రా ఫ్రీగా సర్వీస్ చేద్దాం కాన్సెప్ట్. సో మరి స్వర్ణ గారు ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్ గారి మాటలు విన్నాము. శ్రీనివాస్ గారి గురించి వేరే వాళ్ళు చెప్పడం ఇక్కడ ప్రజలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ విన్నాము. మీరేం చెప్తారు శ్రీనివాస్ గారి గురించి? ఆయన చాలా కష్టపడతారండి. ఆయనకు ఒక ఆశయం ఉంది, కానీ చాలా ట్రై చేసిండు. ఇంతకుముందు కూడా ఇస్తారనేసి మోసం చేసిండ్రు. ఇప్పుడు చాలా కష్టపడతారు. 2 years నుంచి అసలు ఇంటికే రావడం లేదు. ఆయనకు ఆ స్ట్రోక్ కూడా వచ్చింది పాదయాత్రలో, అయినా కానీ అలానే వెళ్ళాడు. మేము అస్సలు పట్టించుకోలేదు ఎవరిని, ఇరిసేసిండు. మేము ఎంత చెప్పినా కానీ చాలా కష్టపడతాడు. ఇప్పుడు కూడా అసలు ఆయన ఎండలో బయటికి వెళ్ళాడు. అంత కష్టపడతాడంటే నేను అది చూస్తాను. మార్నింగ్ వెళ్ళినంటే నైట్ వస్తాడు. అసలు తినడం కూడా ఉండదు సరిగా. చాలా పార్టీ కోసం అయితే చాలా కష్టపడతాడు. అసలు ఇంకా ఆయన ఉండట్లేదు కాబట్టి కంప్లీట్గా నేనే చూసుకుంటున్నా. అసలు 2 years నుంచి అయితే అన్నీ నేనే చూసుకోవడం ఇంట్లో, కానీ ఆయనకైతే ఏది లేదు అసలు. పార్టీ ఆయనకి ప్రజలకి ఇది చేయాలి అది చేయాలి ఇప్పటికైనా చేస్తుంటాడు. ఆయన పార్టీ గురించి అనేది మామూలుగా కూడా చాలా చేసిండు, చాలా రకాలుగా చేస్తాడు. గోసేవ మేమైతే ఒట్టి గోశాల సేవ కోసమే. అదేంటంటే ఇట్లా పాలు బిజినెస్ ఇదేం లేదు, ఓన్లీ సేవ. ఆయనకి ఇష్టము బర్డ్స్ కానీ ఇవి కానీ ఇట్లా వేస్ట్ ఖర్చులు అవి ఇవి చేయడం ఆయనకు అలవాట్లేదు. ఏదైనా హెల్ప్ చేస్తాడు అందరికి. ఓకే, 12 గంటల రాత్రి కూడా వస్తారు ఒక్కొక్క వాళ్ళు, చేసేస్తాడు హెల్ప్. సో ఆయన హెల్ప్ చేయడమే కాదు, దానికి మీ సపోర్ట్ కూడా ఉండడం అనేది సపోర్ట్. ఆయన నాకైతే ఆయన కోరిక ఉంది, నాకు కూడా ఉంది, మా అందరికి ఉంది మా ఫ్యామిలీలో. ఆయన ఒక పొజిషన్లో చూడాలి మేము అనేసి. వెరీ నైస్ అండి. ఇంకేందంటే ఆ పొజిషన్ కూడా ఎందుకంటే సేవ చేయడానికి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, దానికోసం మేము డబ్బులు రావాలి, దానికోసం కాదు. సో మీ సపోర్ట్ కూడా ఆయనకి ఇలానే చాలా ఉంటుంది మాది సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ సపోర్ట్ టు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. సో మరి శివసాయి, కంగ్రాచులేషన్స్, టాప్లో వచ్చారు 10th లో. సో మరి అది ఓకే, దట్స్ ఫైన్, అది మీ స్టడీస్ గురించి. మరి మీ నాన్నగారి గురించి చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? ఎలా ఉంటారు నాన్న మీతో? మా నాన్నగారు అంటే మాతో కంటే ఎక్కువ బయటే తిరుగుతారు, బట్ మాతో ఉన్నప్పుడు మాత్రం బాగా మాకు నచ్చిన పనులు అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. ప్లస్ ఇంకా నాకు ఏది కావాలంటే అది చేయమని. ఇప్పుడు నాకు ఐఏఎస్, నేను ఎంతో మందికి, నేను కూడా మా డాడీ లాగానే చాలా మందికి హెల్ప్ చేస్తాను. మా డాడీ పొలిటికల్, నేనేమో ఐఏఎస్ అయ్యి అందరికి హెల్ప్ చేద్దామని నేను కూడా అలా. సో ఇద్దరిది మోటో వచ్చేసి సర్వీస్ ఒక్కటే ఫైనల్లీ. అలాగే మా నాన్న కూడా అందరికి సహాయం చేస్తాడని నేను కూడా అలా అందరికి. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్ శివసాయి. సో మరి అఖిల్, సో మీరు మీ నాన్నగారి గురించి చెప్పండి అంటే మీరేం చెప్తారు మీ మాటల్లో? అంటే డాడీ లైక్ చాలా ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఈ పొలిటికల్ కెరీర్లోనే ఉన్నాడు. లైక్ చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఎవరికి ఏది అడిగినా కానీ కాదనుకుంటూ ఉంటాడు. అందరికీ కాకుండా మా ఇంట్లో కూడా ఏది దేనికి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. ఓకే, సో అక్కడ బయట సర్వీస్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించి కూడా ఆ ప్లేస్ని ఎప్పుడు మిస్ చేసుకోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నాను నాన్న. వెరీ నైస్. సో మరి తమ్ముడు అయితే చెప్పారు నాన్న సర్వీస్ ఓరియంటెడ్లో నేను ఐఏఎస్ చేద్దాము అని. సో మీరేమనుకుంటున్నారు? నేను నా ఏం మెడిసిన్లో ఉండి లైక్ ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి హెల్ప్ చేసి లైక్ కుదిరితే ఫ్రీ సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాను. నైస్. సో ఆల్మోస్ట్ అందరిది కూడా సర్వీస్ ఓరియంటెడ్ థాట్సే ఉన్నాయి. సో నాన్నగారు నా లాస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ ఫాలో అవుతున్నారు అనమాట. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్స్ బోత్ ఆఫ్ యూ. అంటే ఇంకా మీ డే స్టార్ట్ అయ్యేది ఈ గోశాల నుంచే? నా స్టార్ట్ అయ్యేది గోసేవ నుంచి. గోసేవ నుంచి. ఓకే, డే స్టార్ట్ మీరు రోజు మొదలు పెట్టేది ఈ గోసేవ నుంచి. నన్ను లేచిన తర్వాత నా ఫోన్లో కూడా, నా ఫోన్ ఎక్కడుంది చూశాను, గౌరీ ఫోటోనే ఉంది. ఆ ఫోటో నేను పొద్దున్న లేచిన తర్వాత కూడా జస్ట్ నేను చూసేది ఇట్లా వేరే. అంటే ఇది ఏంటంటే నాకు చూసిన తర్వాత అంటే ఇక నా మంచి చెడు అంతా దీనికి అప్పచెప్పుకుంటాను. అంటే నేను ఇంట్లోకి వెళ్ళే ముందు నేను ఏమనుకుంటాను అంటే ఏదో వేరే కోరుకోను, నా నుంచి అంటే ఎవరికి నష్టం జరగద్దు,
సొసైటీలో నాకంటే ఎక్కడ నేను నష్టం చేయదు, నాకు చెడు పేరు మాత్రం రానియకు, ఈ రోజు మంచి గడిస్టార్ట్ చూడాలంటే ఆ ఉద్దేశంతో నేను దీన్ని చూసి ఇదే స్టార్ట్ చేస్తాను. ఓకే. లేచిన తర్వాత సీదా ఇక్కడికి నేను మా ఫ్యామిలీ అందరం వచ్చేస్తాం, మా పిల్లలు మా వైఫ్ అందరం వచ్చి ఇక్కడికి వచ్చి సేవ ఇక్కడ చేసుకున్న తర్వాతనే ఇంకా మిగతా కార్యక్రమాలు అయిపోయినా ఆ డే స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఇక వచ్చి మళ్ళీ అది స్నానం చేసుకోకుండా వచ్చి కూడా స్టార్ట్ చేసుకుంటాము. అని దీనికి సేవ అంటే లైక్ కడగడము, దీనికి దాన పెట్టడము ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ధ్యానంలో కూర్చుంటాం. ఇక్కడే ధ్యానం చేస్తారు మీరు? కంపల్సరీ అది. ఓకే. అంటే ఇది ఏంటంటే ముక్కోటి దేవతలు ఉన్న స్థానం ఏంటంటే ఒక గోవే. అవును. అంటే జనరల్గా మనకు మీకు తెలిసినట్టు గ్రహణం పడ్డప్పుడు దేవతలు కూడా శక్తి కోల్పోతారు. శక్తి కోల్పోయిన తర్వాత రాక్షసులకు శక్తి పెరుగుతుందన్నమాట. సో ఆ శక్తి కోల్పోయే టైంలో ఆ దేవతలను కూడా కాపాడేది గోవు మాత్రమే. సో అటువంటి గోవు లోపల ముక్కోటి దేవతలు ఉన్నారు. సో ఇన్ని నేను గతంలో అంటే ఇది చేయకముందుకు నేను అంటే ఎక్కువ గుడికి వెళ్ళేవాడిని, ఇటువంటి పాదయాత్రలని అవి అన్నీ తిరిగేవాడిని. ఈ గోసేవ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక నిజం సత్యం ఏం తెలిసిందనంటే మనం ఎక్కడో మొక్కాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క దేవుడు దీని లోపలనే ఉన్నాడు కాబట్టి వీటికి సేవ చేసుకుంటే ఇంకా అందరూ దేవతలకు సేవ చేసుకున్నట్టు కదా. సో దీంతో గోసేవ అనేది నేను అంటే నాకు బాగా ఇష్టం. నాకే కాకుండా మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేవగానే కూడా గోసేవ చేయాలని ఒక అంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మాది. మేము ఎక్కడ వెళ్ళలేము కూడా, ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మాకు ఇబ్బంది, ఎందుకంటే వీటికి చేసేంత వరకు మేము ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ పోయినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. సో మీరు పవిత్రంగా భావించేటువంటి ప్లేస్లో ఉన్నారు, మీ డే కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నిజమే చెప్తారని అనుకుంటున్నా. ఖచ్చితంగా. సో ఏంటి అని అంటే బీజేపీ నుంచి కంటోన్మెంట్ ఏరియాకి మీరే ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అని అంటున్నారు కదా, మీరేమన్నా ఎవరికైనా కమిట్మెంట్ మీరు ఇవ్వడం కానీ ఎవరైనా మీకు ఇవ్వడం కానీ ఏమన్నా జరిగిందా? నిజమే చెప్పాలి. లేదండి, ఖచ్చితంగా నేను నిజమే చెప్తాను, అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈ స్థానం అటువంటిది, మనకి అబద్ధం మాట్లాడాల్సింది లేదు. బీజేపీ పార్టీలో అటువంటి ఏమీ ఉండవండి. అంటే ఒక కార్యకర్తలాగానే పనిచేయాల్సి వస్తుంది, అంతేగాని ఎవరికి కమిట్మెంట్స్ ఇవ్వరు. ఎందుకంటే మనం పార్టీ కూడా ఎలా అంటారంటే ఈ కార్యకర్త ఏ విధంగా పనిచేస్తున్నాడు, పబ్లిక్లో ఎంత ఉన్నాడు, టైం ఎంత కేటాయిస్తున్నాడు పబ్లిక్, ఇవన్నీ చూసే ఇస్తారు. కానీ కమిట్మెంట్ మాత్రం బై గాడ్ నాకు ఎవరే కమిట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు, ఏం మాట ఇవ్వలేదు. అంటే కేవలం మనం పని చేసుకుంటూ పోతున్నాం. సరే, అడగడంలో తప్పు లేదు, నేను పార్టీకి టైం ఇస్తున్నాను, పార్టీకి పని చేస్తున్నాను కాబట్టి అడగడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి నేను అంటే పోటీ చేయాలని ఒక ఆశతో నేను బరిలో ఉన్నాను. అందరితో పాటు నేను సరిసమానం. నేను ఎక్కువ, వాళ్ళు ఎక్కువ నేం కాదు, వాళ్ళు తక్కువ నేం కాదు, అందరు సరిసమానం, ఎవరైనా పోటీ చేయొచ్చు. కాబట్టి ఆ వ్యక్తులు నేను ఒక్కరిని, అంతేగాని నాకు ఎవరు ఏ కమిట్మెంట్ ఇవ్వలేదు, ఏం లేదు. నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు పార్టీ టికెట్ ఇస్తే సంతోషమే, ఇవ్వకున్నాను కూడా ఎవరికి ఇస్తారో వాళ్ళకు డబుల్ పని చేస్తాను. ఓకే. ఎప్పుడైనా మీ మోటో ఏంటంటే సేవ చేయడం, అదొకటే. అంతే, నాకేం లేదు. ఎవరైతే బీజేపీ పార్టీ రావాలి, ఎందుకంటే కుటుంబ పాలన పోవాలి. కుటుంబ పాలన ఎప్పుడైతే అంతరించిపోతుందో తెలంగాణ ఖచ్చితంగా బాగుపడుతుంది. నేను ఇక్కడ ఉండి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్క యువత కానీ, ఏజ్డ్ ఉన్న వాళ్ళు కానీ, మిడిల్ ఏజ్లకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, చిన్నపిల్లలకు సరిగ్గా విద్య లేదు, వైద్యం లేదు. ఇది లేదు కాబట్టి అందుకే మనం తెచ్చుకుంది దానికోసమే. అంటే ఈసారి బీజేపీ వస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదండి, ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉద్యోగాలు, మళ్ళా దళితులకు అంటే వాళ్ళకు ఎదగడానికి అవకాశాలు అన్ని వర్గాలకు అంటే సమానంగా వాళ్ళకు అంటే ఎవరికి భేదాలు లేకుండా సమానంగా వాళ్ళకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా ఇదే. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈసారి కూడా అంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మార్పు కావాలి. మార్పు అని అంటే ఆల్టర్నేటివ్ వేరేది ఏం లేదు బీజేపీ తప్ప. కాంగ్రెస్ అయితే ఎక్కడ దరిదాపులో కూడా లేదండి. కాంగ్రెస్ అయితే దానికి అంత లేదు. ఎందుకంటే ఉన్న అవకాశం 60 ఏళ్ళు ఇచ్చిన అవకాశాలను ఏం చేయలేకపోయారు. చేయనప్పుడు ఇప్పుడేమో ఉద్ధరిస్తారంటే మాత్రం ఏదో ఉట్టిగా. ఇంకోటి ఏం చెప్పాల్సింది ఏంటంటే, బై ఛాన్స్ ఒకవేళ కనుక ఎవరైనా కాంగ్రెస్ కోటేసి అది టీఆర్ఎస్కి వేసినట్టే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గెలిచినా మళ్ళీ అందుకే వెళ్తారు కదండి. బీజేపీ అట్లా కాదు. కేవలం 2 స్థానాల నుంచి ఉండేది ఈరోజు ఏంటంటే సొంత బలం మీదనే, అంటే ఎవరి మీద ఆధారపడకుండా తన చేసే పని మీద ఆధారపడే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఇంకా దాని బీజేపీని తీయాలంటే ఎవరు తరం కాదు. ఎందుకంటే ఎటువంటి ఆరోపణలు లేవు, ఎటువంటి స్కాములు లేనప్పుడు ఇప్పుడు ఎవరైనా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి మంచి ఆదర్శంతో మంచి ఆలోచనతో ఉంటే కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఇంట్లో ఒక తాగుపోతుంటే బాగుపడదుగా, ఫ్యామిలీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ వైఖరి కూడా అదే ఉంది కదండి. అంటే ఈ రోజు ప్రజలు అంటే తెలంగాణ ప్రజల్ని మొత్తం తాగుబోతులని చేసేసింది.
అంటే ఇక్కడ తల్లి పిల్లోని భవిష్యత్తుని కోల్పోతుంది, అవును భార్య భర్తని అంటే తాగి రోడ్ల మీద పడి ఇక్కడ యాక్సిడెంట్ ఎంతో మంది చనిపోయింది, పుస్తకాలు దిగిపోయినాయి. అవును సో ఇటువంటి దాని మీద ఇటువంటి స్థానం నుండి చెప్తున్నాను, కేసీఆర్ ఇటువంటి దాని మీద ఆనందపడతాడు బాగా. వాళ్ళ కుటుంబంలో మాత్రం ఎవరు ఇది అంటే ఇబ్బంది పడవద్దు, ప్రజలు మాత్రం ఇబ్బంది పడాలి. కేవలం మీద ఎంత ధరణి కూడా చూడండి, అది తెచ్చిన దరిద్రం తీసుకొచ్చి పెట్టిండు, మంచిగా ఉన్న ల్యాండ్లను తీసుకొని అందరూ చెడగొట్టేసిండు. ఇలా దళిత బంధు అంటుండు, దళిత బంధు ఎవరికి ఇవ్వలేదు. ఇంకోటి ఏది మన రైతు బంధు, రైతు బంధు కూడా ఎవరికి ఇప్పుడు పేదలు నార్మల్ ఉన్న వాళ్ళకి ఏముంటుందండి, జనరల్గా ఉన్న వారికి అయితే ఎకరము 2 ఎకరాలు 5 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది. సో ఎకరానికి మీద సంవత్సరానికి 10,000 ఇస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువ ఎకరానికి 10,000 అంటే 4 ఎకరాలు ఉంటే 40,000 వస్తుంది. కానీ ఇక్కడ దీని వెనుక ఉన్న గుట్టానం ఏంటంటే ఒక్కొక్కరికి 600 ఎకరాలు 700 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అదే రైతు బంధు పోతుంది. అంటే ఇక్కడ ఎవరు లాభపడ్డారు, వీళ్ళకంటే కుండలు పెట్టిండు, బిందెలు తీసుకొని పోతుండు. అవును. సో మీ ఆలోచనలు కానీ మీరు ఆచరించేవి కానీ చాలా బాగున్నాయి. సో రాబోయే ఎన్నికల్లో ఈ కంటోన్మెంట్ ఏరియాకి మీరే ఎమ్మెల్యే అయ్యి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలిసి మా వ్యూవర్స్ కానీ లేకపోతే మీ కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. సో అది మీ వల్లే జరుగుతుందని చెప్పేసి అని మేము అందరూ ఆశిస్తున్నాము. మరి చివరిగా మా వ్యూవర్స్కి అలాగే కంటోన్మెంట్ ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఒకటండి, మనకు ఓటర్ వచ్చే ఇంకొక 4 నెలల్లో మంచి అవకాశం మనకు. అంటే మనం తెలంగాణని మన భవిష్యత్తు కోసం తెచ్చుకున్నట్టే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణను సాధించుకున్నారు. సో అది విఫలమైపోయింది కేసీఆర్. సో మన బాగుపడలేదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. కేసీఆర్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలండి. ఎందుకంటే ఈసారి ఈ ఓటుని అంటే నీతిగా న్యాయమైన పార్టీకి వేసేసి మన పిల్లల భవిష్యత్తుని బాగు చేసుకోవాలి. అంటే మన భవిష్యత్తు అయిపోయింది, మన వచ్చే తరం కూడా బాగుండాలని అంటే ఖచ్చితంగా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి బీజేపీ. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు సెంట్రల్ ఇండియా తీసుకున్నాను ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వెళ్ళింది. సో అదే విధంగా మనకి తెలంగాణలో కూడా అవకాశం ఇస్తే ఇప్పుడు అప్పుల్లో కూడిపోయింది, దాదాపు 5.5-6 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఈ అప్పు నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనకు బీజేపీ రావాల్సింది. ఎందుకంటే అది కుటుంబ పాలన కాదు కాబట్టి. మోడీ గారు ఏంటంటే అతను అంటే స్వచ్ఛందంగా చేసే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఓటు నమ్ముకోండి. అస్సలు అమ్ముకోకూడదు. ఓటును నమ్ముకున్నంటే మీ పిల్లల భవిష్యత్తు నమ్ముకున్నట్టే. ఆ విధంగా భావించి ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, తప్పకుండా. జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అండి, నా పేరు నిరంజన్, కంటోన్మెంట్ వార్డ్ 4 బీజేవైఎం జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఇక్కడ మన గురించి మన్నే శ్రీనివాస్ గారు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆయన పబ్లిక్లో వెళ్ళడం కానీ పబ్లిక్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి అవగాహన ఇవ్వడము, బీజేపీ పార్టీ ఏం చేసింది, బీజేపీ వల్ల ఏమేమి మనకి లాభాలు ఉన్నాయి, ఎటువంటి ఉంది, అన్ని బెనిఫిట్స్ ఏవేవైతే ఉన్నాయో లోన్స్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళకి కానీ యూత్కి కానీ ప్రతి ఒక్కరికి దగ్గర అయ్యి అందరి కోసం చాలా మంచిగా చెప్పుకుంటూ వస్తున్నారు మన్నే శ్రీనివాస్ గారు. అలాగనే మన్నే శ్రీనివాస్ గారు మొన్న ప్రహ్లాద్ జోషి గారు వచ్చేటప్పుడు ప్రతి వార్డులో తిరిగి అందరి కోసం ఇన్విటేషన్ ఇచ్చేసి చాలా అందరికీ మంచిగా చెప్పేసి అందరికీ ఒక అవగాహన ఇచ్చేసి వచ్చేసారండి. మన్నే శ్రీనివాస్ అన్న ఎలా అయితే వర్క్ చేస్తున్నారో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేసేసి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ప్రజలకి ప్రతి దానికి అందరికీ హామీ ఇచ్చి వర్క్ చేసి చూపెడతారు. జై శ్రీరామ్, జై గోమాత. సో ఈసారి బీజేపీ నుంచి మేము ఎవ్వరు నీచున్నా మేము మద్దతు తెలుపుతాం. ఈసారి మన్నే సీనన్న గారికి మేము బీజేపీ కార్యకర్తగా, నా పేరు సాయి కుమార్, నేను నాతో పాటు ప్రతి ఒక్కరు అందరూ మద్దతు తెలుపుతామని కోరుకుంటున్నా. బీజేపీ నుంచి ఎవ్వరు నీచున్నా మేము పూర్తిగా బీజేపీకి సపోర్ట్ ఇస్తాం. ప్రతి ఒక్కరూ బీజేపీకి సపోర్ట్ ఇస్తాం కూడా. ఇదివరకు చాలామంది వచ్చి అంటే ఇప్పుడు చాలా రకాలుగా ఒకసారి టీడీపీకి టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం. ఈసారి బీజేపీకి ప్రజలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇవాళ పర్సనల్ డైరీలో మన్నే శ్రీనివాస్ గారి పొలిటికల్ జర్నీ ఎలా జరిగింది ఏంటి, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, టార్గెట్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ టైం ఇంకొక డైనమిక్ లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.